నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రీసెంట్ గా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్ స్టెప్ రిలీజ్ అయింది. ఆ స్టెప్ మీద చాలా ట్రోలింగ్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది ఆ స్టెప్? ఎందుకు ఏమని ట్రోలింగ్ అవుతుంది? బ్యాడ్ అనే గుడ్ అనే? బ్యాడ్ బ్యాడ్ లేదు. సిర్తా ఫస్ట్ సినిమా సిర్తా తీసిండుగా రామ్ చరణ్, అట్టుంది అనమాట. ఆ దాంట్లో ఎట్ట ఫస్ట్ ఆ సినిమాలో ఎట్ట వేసిండో డాన్స్, ఆ స్టెప్ ఉంది ఒకటి, అది అట్ట అనిపిస్తుంది నాకు. అందరూ రచ్చ సినిమాలో వాన వాన వెళ్ళు పాట మ్యూజిక్ వాడేశారు, మార్చి అంటున్నారు. ఏం వాళ్ళ ఈ స్టెప్ కు తగ్గట్టు దీనికి పెట్టారు. మ్యూజిక్ కూడా బాగుంది కానీ ఆ స్టైల్ బాగుంది. ఆ రోజు సిరితాలో ఎట్టుందో స్టైల్, ఇప్పుడు స్టైల్ కూడా అట్నే ఉంది. సేమ్ మరి సినిమా కూడా అట్నే ఉంటే బాగుంటున్నారు. చాలా బాగా సేమ్ అనిపిల్ల, కొత్తగా ఉంది. లుక్ కొత్తగా ఉంది. స్టెప్ అట్ట రేంజ్ లో ఉన్నా కూడా లుక్ కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ ముక్కు పోగు చూసి అందరూ సై సినిమాలో విలన్ లాగా పెట్టారు అని చెప్పి అంటున్నారు. విలన్ లాగా లేదు, కొత్తగా ఉంది, కొత్తదనం. ఇప్పుడు మళ్ళీ అది చూసి అందరు యూత్ పెట్టుకుంటారో ఏమో చూడు. మరి సై అన్నారు కానీ సైది ఎవరు పెట్టుకోవాలి? ఎడ పెట్టుకుంది, బెరగ పెట్టినట్టు పెట్టి ఏంది. ఇప్పుడు అందరూ ట్రెండ్ ఫాలో అవుతారు పిల్లలు, యూత్. కొత్తగా ఉంది. మన రామ్ చరణ్ గారు ప్రీవియస్ మూవీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ సినిమా అన్న హిట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ స్టెప్ చెప్తుంటే హిట్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. మళ్ళీ సినిమా చూసి కూడా చెబుతు నేను. వాళ్ళ నాన్నగారు పాట ఒకటి రిలీజ్ అయిందిగా, మీసాల పిల్ల పాట దేశం అంతా అల్లుకుంది, భలే ఉంది పాట. అట్నే కొడుకుది కూడా అయింది. ఆ స్టెప్ ని కొంతమంది చెత్తగా ట్రోల్ చేస్తున్నారు. అంటే పొద్దుగాల లేచి ఊర్లలో వెళ్తారు కదా, అలా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కావాల్సింది అదే కదా. అసలు ఇప్పుడు రాక ఎన్ని రోజులు అయింది అట్ట స్టెప్ ఏది ఇది అంటున్నారు. పిచ్చి జనాలకి ఏమన్నా పుట్టిందా రోగాలు ఏమన్నా? అట్ట కూర్చుంటారా? అట్నే కూర్చుంటారా అనే వాళ్ళు మనుషులా ఏమనాలి వాళ్ళని? అసలు తిట్టకూడదు కానీ కాదు, ఆ స్టెప్ వేసినట్టు కూర్చుంటారా? అన్నం తింటారా, గడి తింటారా? ఏమన్నా సిగ్గుండాలా చెప్తున్నారు. అంటారు. వాళ్ళకి ఏం పుట్టిందో రోగం కానీ అట్టేం లేదు, బాగుంది.